ఏ గైస్, నేను మీ స్మైలీ. డ్యూటీ ఇప్పుడే 10 PM అయిపోయింది. డ్యూటీ నుండి వచ్చేసాను. ఇంకా డ్రెస్ ఐరన్ చేయాలి రేపటి కోసం. మళ్ళీ రేపు 9 to 9 డ్యూటీ ఉంది. రేపు కూడా 12 hours డ్యూటీ. రేపటితో 4 days అయింది చేయబట్టికి. ఐరన్ చేసి ఇంకా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. జ్యూస్ కోసం అన్నీ ప్రిపేర్ చేశాను. 10 బాదమ్స్, 10 కాజు, 1 బనానా, ఇంకా రైస్ కుక్ చేయాలి. నైట్ రైస్ వండితే మార్నింగ్కి మళ్ళీ లేచినప్పుడు ఈజీ అయింది అనేసి యాక్చువల్లీ మార్నింగ్ కూడా వండుతాను. ఒక్కొక్కసారి పడుకొని టైర్డ్ అయిపోయి నేను లేవలేవను. అందుకే రైస్ కూడా ఇప్పుడే రెడీగా పెట్టాను. రైస్ వండేసి బాక్స్ ప్రిపేర్ చేసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసి జ్యూస్ తాగి పడుకుంటాను గైస్. ఇది నా రొటీన్ లైఫ్. ఇది మా హాస్టల్ అనమాట. ఇంకా ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అక్కడ ఫ్రిడ్జ్. ఇంకా బట్టలు వాష్ చేయాలి, ఇప్పుడు ఐరన్ చేయాలి డ్రెస్సెస్. బాయ్ గైస్. గల్ఫ్లో ఉంటే ఇంతే ఉంటుంది కష్టాలు. అందరూ అనుకుంటారు వాళ్ళకేంటి, వాళ్ళు డబ్బులు సంపాదిస్తారని. కానీ డబ్బులు వెనక ఎంత బాధలు ఉంటాయో మనకు తెలుసు. ఇంకొకటి ఎస్పెషలీ నా మదర్ కోసం ప్రేయర్ చేసిన ఆ అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్, బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మమ్మీకి కాల్ చేశాను, ఫీవర్ కొద్దిగా తగ్గిపోయింది. ఇంకా రేపు కాల్ చేసి రేపు అప్డేట్ చేస్తాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్. నాకు చాలా సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కీప్ వాచ్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.